ప్రధానమంత్రి రీసెంట్ గా తెలంగాణలో భారీ బహిరంగ సభల్లో మాట్లాడుతూ అందరికీ కూడా దేశ ప్రజలందరికీ కొన్ని సూచనలు చేసిండు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అన్నిట్లలో కూడా దీనిపైన చర్చ నడుస్తోంది. అయితే మోదీ ఏమన్నాడంటే మన భారతదేశ ప్రజలందరూ కూడా కొంచెం బంగారం కొనడం అనేది ఒక సంవత్సరం పాటు తగ్గించండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితి చూసినట్లయితే ఆల్రెడీ మొన్నటి వరకు మనం ఈ ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్, వంట సిలిండర్, గ్యాస్ వీటన్నిటి కొరత ఎంతగానం ఉన్నదో, ఎంతగానం అవస్థలు పడ్డామో అదంతా మనం చూస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు బంగారం ఎందుకు కొనొద్దని చెప్పిండంటే, బంగారం అనేది మనం ఇతర దేశాల నుంచే మన భారతదేశానికి ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి మనం కొనాలనుకున్న ప్రతిసారి కూడా మన రూపీని అంటే మనం మన రూపీస్ తో డాలర్ ని కొన్ని డాలర్ లో మనం ఆ బంగారం కొంటాం కాబట్టి ఇక్కడ ఎక్కువ లాభం ఎవరికి ఉంటుంది? ఇతర దేశాల వాళ్ళకి ఎక్కువ లాభం ఉంటుంది. మనతో ఉన్న ఈ ఫారెన్ కరెన్సీ ఏదైతే నిల్వలు ఉంటాయో అవన్నీ కూడా మొత్తం తొందరగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. సో మరి ఇప్పుడే ఎందుకు కొనొద్దని మోదీ అంటున్నాడు? అయినా ఒక్కరు ఇద్దరు బంగారు కొంటే ఏమైతది? మనం బంగారం కొంటే దేశానికి ఏం నష్టం అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. అలా ఒక్కరుగా అనుకుంటే మొత్తం దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. మరి ఈ జనాభా అంతా కూడా అంటే ప్రతి కుటుంబం ఇట్లే బంగారు కొనకుండా కాస్త ఆలోచించి ఒక సంవత్సరం పాటు ఆగితే ఏమవుతదంటే మన ఫారెన్ కరెన్సీ అనేది కాస్త నిల్వలు అనేవి ఉంటాయి. అవి తొందరగా ఖర్చు అయిపోవు. మనం మనం మహా అయితే కొంచెం తక్కువనే కొంటాం కదా గోల్డ్. అసలు మన ఇండియన్స్ కి గోల్డ్ అంటే అది ఒక ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ప్రతి దానికి సేవింగ్ చేసుకుంటాం. ఏమన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా టక్కున గోల్డ్ తీసి బ్యాంక్ లో పెట్టడము, ఏదోటి చేయడం. అంటే మనకి గోల్డ్ అనేది ఒక ఆపద్ బాంధువు. సో మరి ఆ ఆపద్ బాంధువుని మొత్తాన్ని కొనొద్దు అని ఇక్కడ చెప్పడం లేదు. ఒక సంవత్సరం పాటు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల మనం కొన్ని రోజుల వరకు అంటే ఒక సంవత్సరం పాటు బంగారం కొనకుండా ఉండడమే మంచిది. ఫారిన్ కరెన్సీని సేవ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మోదీ ఈ మాట చెప్పిండు. అయితే దీని మీద కూడా చాలా వరకు వ్యతిరేకత వస్తుంది. ఏమని? అరే అసలు అట్లెట్లా, ఇండియన్స్ అందరూ కూడా గోల్డ్ ని ఒక సెంటిమెంట్ లాగా, ఒక ఎమోషనల్ గా భావిస్తారు. ఆ అన్న ప్రతిదానికి గోల్డే కొంటారు, ఫంక్షన్లకు గోల్డే కొంటారు, ఏమైనా కూడా గోల్డే కొంటారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, అది వ్యక్తిగత చాయిస్, దీన్ని దేశానికి లింక్ చేయడం ఏందని కొంతమంది మాట్లాడుతుంటే, ఇంకొంతమంది ఏమో మోదీ కరెక్ట్ గానే చెప్పిండు. అవును, బయట ఉండి దేశం కోసం యుద్ధం చేసే వాళ్ళు మాత్రమే కాదు, ఇలా లోపల ఉండి అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు వింటూ ఉండడం కూడా ఒక రకమైన దేశభక్తి కిందికే వస్తుంది. మోదీ చెప్పింది కరెక్ట్, ఇది తప్పు కానే కాదు. అవును, కొన్ని రోజులు కొనకుండా ఉండడమే మంచిది, ఆయన మాటను మేము ఏకీభవిస్తామని ఇంకొంతమంది చెప్తున్నారు. అయితే మెయిన్ గోల్డ్ కొనడం ఒక సంవత్సరం పాటు ఆపమని చెప్పింది ఒక పాయింట్ అయితే, ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ పెట్రోల్, డీజిల్, మనం కుకింగ్ ఆయిల్ గాని లేదంటే ఎరువులు గాని ఇవన్నిటికి కూడా ఇప్పుడు కొరత చాలా వరకే ఉంది. మొన్న ఈ ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ గొడవ అయిన ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధ పరిస్థితుల తర్వాత మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ సెట్ రైట్ అయినా కూడా ముందు ముందు మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ముందు వచ్చిన తర్వాత అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడకంటే కూడా ఈ పెట్రోల్, డీజిల్, కుకింగ్ ఆయిల్ వీటన్నిటి వాడకం కొంచెం తగ్గించి ఇది ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుందో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేసుకోవాలి. ఈవీఎం వెహికల్స్ ని వాడాలి. ఈ పెట్రోల్, డీజిల్ ని ఎక్కువగా యూజ్ చేయకుండా వీలైనంత వరకు బయటికి వెళ్లే ప్రోగ్రాంలు ఏమున్నా అవి బంద్ చేసుకోవడం మంచిదంటూ కూడా ప్రధానమంత్రి సూచించిండు. ఇక అంతేకాకుండా ఈ ఏవైతే బైక్స్ విషయంలో, కార్స్ విషయంలో కూడా వీటన్నిటిని వాడకం కాస్త తగ్గించి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్ చేసుకోవడం కూడా బెటర్. ఎందుకంటే అప్పుడు బయటికి పోయే అవసరం ఉండదు, ఎక్కువగా ఖర్చులు పెట్టే అవసరం ఉండదు. ఈ పెట్రోల్, డీజిల్ వీటి ఖర్చు కూడా తగ్గుతుంది. కాబట్టి ఇది కూడా ఒకటి ఇంక్లూడ్ చేసుకోండి అంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. అయితే దీనిపై కూడా చాలా మంది అవును కరెక్టే, ఎందుకంటే మనం రీసెంట్ సిచ్యువేషన్ చూస్తున్నాం కాబట్టి దీన్ని కూడా చాలా మంది ఏకీభవిస్తున్నారు. ఇక ఇవి మాత్రమే కాకుండా రెగ్యులర్ గా వెడ్డింగ్ సీజన్లు కానీ లేదంటే ఎప్పుడున్నా కానీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటారు, ఫారెన్ ట్రిప్స్ అంటూ ఇలా
ఇతర దేశాల మీ దగ్గరికి వెళ్ళి అక్కడ బాగా ఖర్చు పెట్టడము, అంటే అక్కడ వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడే విధంగా, వాళ్ళు లాభపడే విధంగా చాలా మంది ఇలాంటి ట్రిప్‌లు ఏస్తుంటారు కాబట్టి, వాటన్నిటికి ఇప్పుడు కరెక్ట్ సిట్యుయేషన్ గాదు. ఇప్పుడు వాటన్నిటిని కాస్త తగ్గించుకొనుంటే మంచిగుంటుంది. ఏమున్నా, ఏం కొనాలన్నా, ఏం చేయాలన్నా, ఎక్కడికి తిరగాలన్నా గూడా మన దేశం లోపలనే తిరగండి. మన దేశం లోపల ఉన్న వాటినే చూజ్ జేసుకోవండి. ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియావే ఎక్కువగా కొనే ప్రయత్నాలు జేయండి అంతేగాని, బయట ఫారిన్ నుంచి ఇంపోర్ట్ జేసుకోవడానికో, గోల్డ్ గాని, లేదంటే మిగతా ఏవైనా గాని, వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యకండి అంటూ గూడా చెప్తున్నారు. సో, ఏదేమైనప్పటికీ ఆయన సూచనలని కొంతమంది అంగీకరిస్తుంటే, ఇంకొంతమంది మాత్రం నిరాకరిస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటి వరకు మోదీ ఇచ్చిన సూచనలన్నీ కరెక్టే అంటారా? లేదంటే అందులో ఏమైనా తప్పంటారా? మీరేమంటారో కామెంట్ రూపంలో చెప్పండి.